వేరుశనగ. ఆ పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ. అందున అనంతపురం జిల్లాల్లో ఈ వేరుశనగ సాగు విస్తీర్ణం ఎక్కువ. ఎంతలా అంటే వేరుశనగ అనేది వారి జీవనంలో ఒక భాగమయ్యింది. దేశంలో తీవ్ర కరువు ప్రాంతంగా గుర్తింపబడ్డ వాటిల్లో అనంతపురం జిల్లా రెండవది. ఇంతటి గడ్డు పరిస్థితుల్లో వేరుశనగ సాగు రైతుకు కత్తిమీద సాముగా మారింది. ఖరీఫ్లో 90% వేరుశనగ పంట దాదాపు వర్షాధారంగానే సాగవుతుంది. అదే రబీలో ఆరుతడుల కింద సాగవుతుంది. చినుకురాలితే పండుగ అన్నట్లు తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలకు బెట్టను తట్టుకునే విత్తనం అందుబాటులోకి వస్తే రైతులకు అది నిజంగా వరమే కదా. కరువును తట్టుకొని 100 రోజుల్లో అందివచ్చి సాధారణం కంటే అధిక దిగుబడి వస్తే ఆ విత్తనం రైతులకు కొంగు బంగారమే. పంట మొలకెత్తిన తర్వాత నెల రోజులు వరుణుడు ముఖం చాటేసినా నీటి తడులు అందించలేకపోయినా రైతులు దిగులు పడాల్సిన అవసరం లేదు. సకాలంలో చినుకు రాలకపోయినా తడి ఆలస్యమైనా నిలదొక్కుని పంటనిచ్చే వేరుశనగ విత్తనం ఇప్పుడు రైతుకు అందుబాటులోకొచ్చింది. వర్షాభావాన్ని ఎదురించే వేరుశనగ విత్తనాన్ని ఇక్రిసాట్ సంస్థ అభివృద్ధి చేసింది. అదే ICGV 91-114. ఈ రకం గుణగణాలు, వేసిన రైతుల అనుభవాలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. బాగా పండిన వేరుశనగ కాయలు చూపిస్తున్న ఈ రైతు నరసింహులు. కొన్ని సంవత్సరాలుగా ఈ పంట సాగులో తలపడిన రైతీన. వేరుశనగలో కదిరి 6 రకాన్ని ఎక్కువగా సాగు చేసేవారు. అయితే ఈ ఏడాది ఇక్రిసాట్ వారి సహకారంతో ICGV 91-114 రకం బ్రీడర్ విత్తనాన్ని వేసుకున్నారు. తమ కష్టాలను గట్టెక్కిచ్చిందంటూ ఈ రకం సాగు గురించి ఇలా చెబుతున్నారు. కొత్త రకం ICGV 90-114 రకం వచ్చి వర్షం రాకపోయినా ఒక దాదాపు నెల వరకైనా ఎండబెట్టకు తట్టుకోగలుగుతుంది. పంట కానీ వాడిపోతుంది సార్ అది. దాంతోపాటు కాయ కానీ కొద్దిగా ఆవటం బాగా వస్తుంది. దిగుబడి కానీ కనీసం అంటే ఎకరాకి నాకు ఇప్పుడైతే ఎకరాకి 25 మూట్లు వచ్చింది దిగుబడి సార్. అదే K6 అయితే K6 16 మూట్ల వరకు కానీ వచ్చింది. పెట్టుబడులు అయితే సేమ్ ఒకటే వస్తుంది సార్. దాదాపు ఎకరాకి వచ్చి 26,000 27,000 వరకు వచ్చింది. కొత్త రకం బీడర్ సీడ్ వచ్చి రేటు ఎక్కువ పోయింది సార్. రైతులకు ఆడే నేను వేసిన పొలంలోనే 3 రైతులే తీసుకున్నారు 25 మూటలు. అంటే అవి కింటా ప్రకారం వచ్చి 6,800 అమ్మేసినాను సార్. కింటా 6,800తో 10 క్వింటాలు ఆడే రైతులకు 3 రైతులకి ఇచ్చేసాను. అట్లా నాకు పెట్టుబడి పోను దాదాపు 57,000 వరకు ఒక ఎకరాలోనే వచ్చింది, ఆదాయం వచ్చింది. సాధారణంగా వేరుశనగను పారుదల క్రింద గాని తుంపర్ల సేద్యం క్రింద గాని సాగు చేయటం పరిపాటి. కానీ ఇక్కడ చూస్తున్న ఈ పొలం బిందు సేద్య పద్ధతిలో వేశారు. ICGV 91-114 రకం పాత రకాలను తలదన్నేలా ఉందంటున్న ఈ పొలం ఆసామి రామాంజనేయులు మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు మాకు విత్తనాలు ఇంతకుముందు ఖరీఫ్లో ఇచ్చిండ్రి. ఆ ఖరీఫ్లో ఇచ్చిన దానివల్ల మేము ఎండకు తట్టుకుంటుంది, ఒక పదం లేకపోయినా నీటి సామర్థ్యం తట్టుకుంటుందని చెప్పిన ఉద్దేశంతో మాకు రైతు మిత్ర సంఘంలో చెప్పింటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మేము ఇక్కడ వేసినాము డ్రిప్పుకు. ఇప్పుడు డ్రిప్ 40 రోజులు అయినా కానీ ఇప్పుడు వాడబెట్టుకోకుండా మనకు రిజల్ట్ చూపుతాను సార్. మాకు ఇప్పుడు వేరుశనగ పంట వేసి 35 రోజులు అవుతాను సార్. ఇంతవరకు నేను తడి వేయలేదు, కానీ వాడబెట్టుకోకుండా బాగా పుష్టికరంగా ఉంది సార్ పంట అయితే మాకు ఇప్పుడు. తోటి రైతుల అనుభవాలను కూడగట్టి శాస్త్రవేత్తల సహకారంతో ICGV 91-114 వేరుశనగ రకాన్ని వేశారు రైతు చంద్రశేఖర్ రెడ్డి. తమ సాగు కష్టాలను తీర్చితంటూ ఈ రకం గురించి ఇలా చెబుతున్నారు. ICGU రకం వెరైటీ విత్తనాలు బెట్టగా తట్టుకుంటుందని ఇచ్చినారు. సర్లే నేను మామూలుగా K6 అన్ని సాగు చేస్తాను, తట్టుకో ఇది ఒకటి చూద్దాం కొత్త వెరైటీ అంటే ఎట్టగానే తీసుకొని వచ్చి విత్తనం పెట్టిన తర్వాత దానికి దీనికి ఏం తేడా అంటే వారం 10 రోజులు నీళ్ళు లేకుండా బెట్టగా తట్టుకుంటుంది. కొత్త రకం కాబట్టి తెగుళ్ళు తక్కువ, దిగుబడి కూడా ఈ మిగతా దానితో పోల్చుకుంటే దిగుబడి బాగా వచ్చింది. 2,940 రూపాయలు పోయినాయి 40 కేజీలు మూట. పాత వేసేదానికి దీనికంటే వర్షాకాలం అయితే 3 వానలు వస్తే ఇత్తన పందులు కాక 2 వానలు 3 వానలు వస్తే పంట పండుతుంది సార్. ఇప్పుడు ఈ K6కు దానికి దీనికి వారం 10 రోజులు బెట్ట తట్టుకోగలుగుతుంది. ఒక వారం 10 రోజులు మనకి ఏమైనా నీళ్ళు లేట్ అయినా, వర్షం రావడం లేట్ అయినా, ఇప్పుడు మనం ఏదైనా మోటార్లు గిట్టలు కరెంట్ కింద ట్రబుల్ వచ్చి ఏదైనా పారకపోయినా కూడా ఇబ్బంది లేకుండా రైతుకైతే ఇబ్బంది లేదు. ఈ వేరుశనగ రైతుల అనుభవాలను చూశారు కదా. రైతుల ఆదరణను ఇంతగా నోచుకుంటున్న
ఈ ఐసీజీవి 91 114 రకం గురించి ఇక్రిసాట్ శాస్త్రవేత్త డాక్టర్ నరసింహారావు తెలియచేస్తూ, కొత్త రకం పేరు ఐసీజీవి 91114. కొత్తదంటే మరీ కొత్తదేం కాదు, లాస్ట్ 5 years నుంచి ఉంది. కాకపోతే ఇది పాపులర్ కాలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే కనుక మనకు సెర్పు సహకారంతో మొదటగా 4 మండలాల్లో ఈ బ్రీడర్ విత్తనాన్ని ఐసీజీవి 91114 అనే రకాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. దీన్ని ఖరీఫ్లో మనకి దగ్గర 17 మంది రైతులతో వేపించడం జరిగింది. 17 మంది రైతులకు కూడా మంచి దిగుబడి రావడం జరిగింది. పక్కనే దీనికి కదిరి 6 అనే రకాన్ని సాగు చేయడం జరిగింది. ఇది వర్షాధార ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల ముఖ్యంగా ఈ ఐసీజీవి 91114 30 నుంచి 35 రోజుల వరకు కూడా బెట్టను తట్టుకోగలిగింది. కాబట్టి దిగుబడి చాలా మంచిగా రావడం జరిగింది. కదిరి 6 రకంతో పోలిస్తే కనుక కదిరి 6 16 బస్తాలు రావడం జరిగింది. ఇది మనకి 26 బ్యాగులు రావడం జరిగింది. అందులో బ్రీడర్ విత్తనం కాబట్టి మనకు అక్కడ వేసిన రైతు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరనే మిగతా రైతులు చూసి ఈ విత్తనం బెట్టకు తట్టుకోవడం వల్ల దీన్ని మిగతా రైతులు కూడా కొనుగోలు చేయడం జరిగింది. విత్తనం ఖరీదు కూడా మంచి రేట్ రావడం జరిగింది. విత్తనం నాణ్యత, నూనె శాతాన్ని బట్టి కూడా మంచి రేట్ రావడం జరిగింది. ముఖ్యంగా బెట్టకు తట్టుకోవడం వల్ల దీన్ని రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సేమ్ కల్టివేషన్ అంతా కూడా మామూలుగా వేరుశనగ ఎట్లా కల్టివేషన్ చేసుకోవచ్చు, దీన్ని కూడా అదే విధంగా చేసుకోవచ్చు. బెట్టకు తట్టుకుంటుంది. ఇంకా దిగుబడి కూడా దీనికంటే ఇప్పుడు ఉండే రకాలతో కంటే ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. కరవ జిల్లాలో వేరుశనగ రైతుల కడగండ్లను తీర్చిన ఈ రకం రైతులకు నిజంగా వరదాయినే కదూ.